Hello everyone, welcome to Chivan Academy. My name is Vinay Kumar. I am Arithmetic Reasoning Pure Maths faculty. Find the loss or gain percentage when two selling prices are equal. ఇక్కడ సెల్లింగ్ ప్రైసెస్ ఈక్వల్ అన్నా కాస్ట్ ప్రైస్ ఈక్వల్ అన్నా మనకు ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్. సో కాస్ట్ ప్రైస్ ఈక్వల్. సో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే చూడమ్మా, ఏ పర్సన్ బారోడ్ 2 cows for 200 each. 2 cows for 200 each. And he sold first cow on 10% profit and second cow on 10% loss. First cow on 10% profit and second cow on 10% loss. Then find his loss or gain percentage అంటాడు. Then find his loss or gain percentage అంటాడు. తెలుగులో చూసినట్టయితే ఒక వ్యక్తి రెండు ఆవులను ఒక్కొక్క దానికి 200 రూపాయలతో కొన్నాడు. అయితే అమ్మేటప్పుడు ఒక దాని మీద 10% లాభము, ఇంకో దాని మీద 10% నష్టము వస్తే అతని లాభం మరియు నష్ట శాతము ఎంత అంటాడు. లాభము లేదా నష్ట శాతం ఎంత అని అడుగుతాడు. చూడండి మా, ఫస్ట్ వన్ కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది మా? ఫస్ట్ వన్ కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 200 ఉంది. వాడికి సెల్లింగ్ ప్రైస్ చూడండి 10% ప్రాఫిట్ అంటే 200లో 10% ఎంతమ్మా? 20 కదా, అంటే ఎంత అవుతుంది? 220కి అమ్ముతాడు. నెక్స్ట్ సెకండ్ చూడండి, సెకండ్ కౌ ఎంత? 200 కదా, సేమ్. ఎంతకు అమ్ముతాడు? 10% నష్టం అంటే 180కి అమ్ముతాడు. ఈ రెండు యాడ్ చేయండి, 400. ఇక్కడ ఎంత? 400. అంటే చూడండి మా, వానికి లాభము నష్టం ఉందా? ఏమన్నా నష్టం ఉంది, లాభం ఉందా, నష్టం ఉందా? ఏం లేదు. వాడికి 0%. వానికి నష్టం లేదు, లాభం లేదు. నైదర్ లాస్ నార్ గెయిన్. నైదర్ లాస్ నార్ గెయిన్, రైట్? నైదర్ లాస్ నార్ గెయిన్. బట్ దీన్ని యాక్చువల్లీ ఎలా చేస్తాం చూడండి మా, మనం దీన్ని ఎలా చేస్తామంటే ఇనిషియల్ లెటర్ కాన్సెప్ట్లో చేస్తాము. విల్ డూ దిస్ ఇన్ ద ఇనిషియల్ లెటర్ కాన్సెప్ట్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇనిషియల్ లెటర్ కాన్సెప్ట్ వేస్తారో చూడండి. అంటే కాస్ట్ ప్రైస్ ఇక్కడ రాస్తాము, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ రాస్తాము. ఇనిషియల్ లెటర్ కాన్సెప్ట్ అంటే కాస్ట్ ప్రైస్ ఇక్కడ రాస్తాము, సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ రాస్తాము. ఇక్కడ చూడండి మా, వాడు కౌ 200 ఈచ్ అన్నప్పుడు ఓకే. ఒకవేళ 599 లేకపోతే 699 లేకపోతే 1099 అన్నప్పుడు ఏం చేస్తామమ్మా? 1099 ఇంటూ 10% అని రాస్తామా? రాయలేం. కాబట్టి ఏం చేస్తామంటే లెట్స్ డు నాట్ టేక్ దిస్ ప్రైసెస్. ఈ ప్రైసెస్ని క్యాన్సిల్ చేసేసేయండి. మనకు ప్రైసెస్తోని సంబంధం లేదు, మనకు పర్సంటేజ్తోనే సంబంధము ఇలాంటి టైప్ క్వశ్చన్లో. అంటే చూడండి, మనకు కాస్ట్ ప్రైస్ ఈక్వల్ ఉండేటట్టు చూసుకోవాలి అంతే. మనకు రెండు కాస్ట్ ప్రైస్, ఒక్కొక్కటి 200 కొన్నాడు కాబట్టి మనం రెండింటి కాస్ట్ ప్రైస్ ఈక్వల్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎలా ఉంటుంది చూడండి మా, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఇక్కడ 10% అన్నాడంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఈ కిందిదేమో కాస్ట్ ప్రైస్ అవుతుంది, పైనదేమో ప్రాఫిట్ అవుతుంది కదా. అంటే ఇక్కడ చూడండి, కాస్ట్ ప్రైస్ 10 అయిందంటే ప్రాఫిట్ ఉందంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 11 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 10% లాస్ అన్నప్పుడు ఓకే, ఇది 10 ఉందంటే ఇక్కడ ఎంత అవుతుంది? 9 అవుతుంది. సో టోటల్ ఎంత యాడ్ చేస్తే 20. ఇక్కడ ఎంత? 20. అంటే చూడండి, మనకు కాస్ట్ ప్రైస్ 20 వచ్చింది, సెల్లింగ్ ప్రైస్ 20 వచ్చింది. దానికి ముందు మనం ఏం చెక్ చేయాలి? ఈ రెండు ప్రైస్ వాల్యూస్ సేమ్ ఉన్నాయా, చేంజ్ ఉన్నాయా చూడాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, అంటే సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ యాడ్ చేయాలి 20. అంటే మనకి ఇక్కడ నైదర్ లాస్ నార్ ప్రాఫిట్ ఉంది కదా, అంతే కదా. నైదర్ లాస్ నార్ ప్రాఫిట్. 20 రూపాయలకు కొన్నాను, 20 రూపాయలకు అమ్ముతున్నాడు, రైట్? ఇది ఎప్పుడమ్మా? మనకు కాస్ట్ ప్రైస్ సేమ్ ఉన్నప్పుడు. ఒకవేళ సేమ్ ఇదే క్వశ్చన్ని వాడు అడిగాడు అనుకోండి, ఏమని చూడండి. వాడు సేమ్ ఇదే క్వశ్చన్ని, ఏ పర్సన్ సోల్డ్ 2 cows. ఏ పర్సన్ సోల్డ్ 2 cows, ఈచ్ వన్ కాస్ట్ 200 రూపీస్. ఈచ్ వన్ కాస్ట్ 200 రూపీస్ ఈచ్. అంటే ఒక్కొక్క దాన్ని 200 రూపాయలకు అమ్ముతున్నాడు. అయితే అతనికి ఒక కౌ మీద 10% ప్రాఫిట్, ఇంకొక కౌ మీద 10% లాస్ వచ్చినట్టయితే ఓవరాల్గా వాడికి ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఎంత అంటాడు. ఓవరాల్గా వాడికి ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతాడు. చూడండి మా, మనకి ఇక్కడ సిపి అని రాస్తున్నాను,
ఇక్కడ ఎస్పీ అని రాస్తున్నాను, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అని రాస్తున్నాను. రైట్, చూడండి మామూలుగా మనకు 10% ప్రాఫిట్ ఉందనుకోండి, అంటే దీన్ని ఏం రాసాము 1/10. అంటే ఏమొస్తుంది ఇక్కడ కాస్ట్ ప్రైస్ 10 వస్తుంది, సెల్లింగ్ ప్రైస్ 11 వస్తుంది ప్రాఫిట్ ఉన్నప్పుడు. అదే 10% లాస్ ఉన్నప్పుడు దీన్ని ఏం రాస్తాము 10, 9 అని రాస్తాము కదా. బట్ యాజ్ పర్ ద క్వశ్చన్లో ఏమన్నాడంటే వాడు 200 రూపీస్ ఈచ్ అన్నాడు. ఇది క్యాన్సిల్ చేసేసేయండి. 200 రూపీస్ ఈచ్ అంటే ఒక్కొక్క దాని అమ్మిన ధర సమానంగా ఉండాలి కదమ్మా. ఇప్పుడు అమ్మిన ధర ప్రతి ఒక్క ఆవికి సమానంగా ఉండాలి. వాడు 200 రూపాయలకు ఒక్కొక్కటి అమ్ముతున్నాడంటే ఇక్కడ మనకు వచ్చిన దాంట్లో కూడా అమ్మిన ధర సమానంగా ఉండాలి. బట్ ఇక్కడ అమ్మిన ధర సమానంగా లేదు కాబట్టి మనం ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకుంటా 11, 9. ఎల్సిఎం ఎంత వస్తుంది 99 వస్తుంది. అంటే ఇక్కడ చూడండి 11 × 9, 9 × 11, ఇక్కడ ఎంత 99, ఇక్కడ 99. చూడండి ఇక్కడ ప్రతి దాని అమ్మిన ధర సేమ్ ఉంది. ఓకే, సో కౌ 1 యొక్క అమ్మిన ధర ఎంత 99 ఉంది, కౌ 2 యొక్క అమ్మిన ధర ఎంత 99 ఉంది. రైట్, ఇక్కడ 9తో మల్టిప్లై చేసాం కాబట్టి ఇక్కడ 9తో చేయాలి, ఇక్కడ 11తో చేసాం కాబట్టి ఇక్కడ 11తో చేయాలి. అంటే ఎంత వస్తుంది ఇక్కడ 90 వస్తుంది, ఇక్కడ 110 వస్తుంది. అంటే టోటల్ ఎంతమ్మా ఇక్కడ టోటల్ 200. ఓకే, ఇక్కడ టోటల్ ఎంత 198. చూడండి మా వాడు 200 రూపాయలకు కొని 198 రూపాయలకు అమ్ముతున్నాడు. ఎంతమ్మా 200 రూపాయలకు కొని 198 రూపాయలకు అమ్ముతున్నాడు. దీనికి ముందు మనం ఏం చెక్ చేయాలి, ఈ రెండు సమానం ఉన్నాయో లేవో చెక్ చేయాలి. గుర్తుపెట్టుకోండి అమ్మా, మళ్ళీ చెప్తున్నాను. కాస్ట్ ప్రైస్ రెండు ఈక్వల్ అన్నప్పుడు మనకి ఈక్వల్ లేవు కాబట్టి ఈక్వల్ చేశాము. ఈక్వల్ అయిన తర్వాత కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది 200 ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది 198 ఉంది. అంటే వీడి 200 కొని 198కి అమ్ముతున్నాడు అంటే 2 రూపాయలు లాస్ అన్నట్టే కదా. అంటే వాడికి లాస్ పర్సంటేజ్ ఎంత చెప్పండి 2/, లాస్ పర్సంటేజ్ 2/200 × 100 ఎంత వస్తుంది చెప్పండి 0, 0 క్యాన్సిల్. ఎంత 1%. వాడికి ఎంత లాస్ అమ్మా 1% లాస్ అన్నట్టు. వాట్ ఈజ్ హీస్ లాస్ పర్సంటేజ్ 1%. ఓకే, సో ఈ విధంగా మనము ఫైండింగ్ లాస్ ఆర్ గెయిన్ పర్సంటేజ్ వన్ సెల్లింగ్ ప్రైసెస్ ఆర్ కాస్ట్ ప్రైసెస్ ఆర్ ఈక్వల్. మనకు సెల్లింగ్ ప్రైసెస్ని కాస్ట్ ప్రైసెస్ ఈక్వల్ ఇచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి. లెట్స్ గో టు ద క్వశ్చన్స్. సో లెట్స్ సీ ద క్వశ్చన్స్ మా. 2 ties ఆర్ సోల్డ్ ఎట్ 504 రూపీస్ ఈచ్. ఇక్కడ చూడండి మా 504 రూపీస్ ఈచ్ అంటే ఇక్కడ ఏమంటున్నాడు సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ ఇస్తున్నాడు. అంటే ప్రతిదానికి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అన్నట్టు. మనకు క్వశ్చన్లో మనం తీసుకునే ఆన్సర్లో సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ రాకపోతే మనం ఈక్వల్ చేయాలని అర్థం ఇక్కడ. నెక్స్ట్ ఒకదాన్ని ఎంతకు అమ్ముతున్నాడట 12% ప్రాఫిట్కి అమ్ముతున్నాడంట, ఇంకొక దాన్ని లాస్ 4%కి అమ్ముతున్నాడట. అయితే వాడికి ట్రాన్సాక్షన్లో ఎంత గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఎంత కనుక్కోమని చెప్తున్నాడు. బై సెల్లింగ్ బోత్ టైస్ అన్నాడు. సో రెండింటిని అమ్మేటప్పుడు. రైట్, చూడండి మా ఇక్కడ మనం ఏం రాస్తామంటే కాస్ట్ ప్రైస్ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అని రాస్తాం కదా. రైట్, సో ఫస్ట్ దాని మీద ఎంత వచ్చింది 12% ప్రాఫిట్ వచ్చింది. అంటే దీన్ని ఏం రాయొచ్చు మనము 3/25 అని రాయొచ్చు. ప్రాఫిట్ కాబట్టి ఇక్కడ 25 రాస్తాము, ఇక్కడ 28 రాస్తాము. నెక్స్ట్ ఏమన్నాడు 4% లాస్ అన్నాడు. అంటే ఏం రాస్తాము 1/25 రాస్తాము. లాస్ అంటే ఇక్కడ 25, ఇక్కడ 24. లాస్ అంటే మైనస్ చేయాలి కాబట్టి. రైట్, సో ఇక్కడ క్వశ్చన్ ప్రకారం ఏంటి సెల్లింగ్ ప్రైసెస్ ఈక్వల్ ఉండాలి మనకు. బట్ ఇక్కడ సెల్లింగ్ ప్రైసెస్ ఈక్వల్ లేవు. చూడండి ఇక్కడ 24, ఇక్కడ 28 ఉంది, ఇక్కడ 24 ఉంది, అంతే కదా. ఇక్కడ 28 ఉంది, ఇక్కడ 24 ఉంది. వాటిని ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం అంటే 28, 24. సో అంటే ఏం రాస్తాము 28, 24 అంటే చూడండి 7 × 8 × 3. రైట్, 7 4s 28. నెక్స్ట్ 8 3s 24. ఓకే, సో అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి 7 × 24 × 7 రాసుకోవచ్చు ఇక్కడ, అంతేనా. 24 × 7 రాయొచ్చు. ఇక్కడ ఏం రాయొచ్చు 28 × 6 అని రాయొచ్చు కదా. 28 × 6. 28 × 6 అంటే ఎంతమ్మా ఎంత వస్తుంది 168. ఇక్కడ ఎంత వస్తుంది 24 × 7 అంటే సేమ్ 168. ఇక్కడ 25 × 6 అంటే ఎంత వస్తుంది 150. నెక్స్ట్ 25 × 7 అంటే ఎంత వస్తుంది మా
175. ఈ టోటల్ కలపండి ఎంత వస్తుంది? 5, 12, 325 వస్తుంది. ఇక్కడ చూడండి మా, ఇక్కడ 325 వస్తుంది. ఇక్కడ చూడండి 168 ఉంది. కాస్ట్ ప్రైస్ మనకు సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉంది కదా, చూడండి సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉంది కదా. సో సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉంది కాబట్టి రైట్, సో సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉంది కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ మనకి? యాడ్ చేయండి. 16, 1, 13, 336 వస్తుంది. ఎంత వస్తుంది? 336 వస్తుంది. చూడండి మనకు కాస్ట్ ప్రైస్ ఏమో 325 ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఏమో 336 ఉంది. అంటే లాసా గెయినా? గెయిన్ కదా. వాడికి ఎంత గెయిను? 11% గెయిన్. గెయిన్ ఎంతమ్మా? 11% గెయిన్. చూడండి గెయిన్ ఎంత? 11%. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు 11/325 ఇంటూ 100. ఈజంట్ ఇట్? సో దీన్ని ఏం రాయొచ్చు మనము? 25 అంటే 25 1s 25, 25 3s ఇదెంత? 4. 44/13 అంటే కెన్ వి రైట్ దిస్ యాజ్ 3/13 ఆర్ 3/5/13 అంతే కదా. 13 3s 39, 13 3s 39, 39 + 5 ఈజ్ 44. సో అంటే వానికి ప్రాఫిట్ ఎంతమ్మా? 3/5/13%. వాట్ ఈజ్ హీస్ ప్రాఫిట్? 3/5/13%. చూడండి మా, 3/5/13%. అంటే ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆప్షన్ ఏ ఉంది. ఓకే, సో జాగ్రత్తగా చేయాలి. ఎల్సిఎం కూడా జాగ్రత్తగా తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. 2 ties ఆర్ సోల్డ్ ఎట్ 399 ఈచ్. అంటే తీసేసేయండి మా, 399 ఈచ్ అంటే ఇది సంబంధం లేదు. బట్ సోల్డ్ అన్నాడు అంటే సెల్లింగ్ ప్రైస్ సమానంగా ఉండాలి. 1 tie బ్రింగ్స్ ఎట్ ద డీలర్ 10% గెయిన్, అదర్ ఎట్ 10% లాస్. ద గెయిన్ ఆన్ లాస్ పర్సెంట్ బై సెల్లింగ్ ద బోత్ ద టైస్ ఈజ్. ఓకే రైట్. చూడండి మనకు కాస్ట్ ప్రైస్ కాదు, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ సమానంగా ఉండాలి అంతే కదా. సో సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్. ఓకే రైట్. సో ఒకటేమో 10% గెయిన్ అన్నాడు కదా, అంటే ఇది 10 ఇది 11 అవుతుంది. నెక్స్ట్ ఇది 10% లాస్ అన్నాడు కదా, ఎంతమ్మా లాస్ అంటే 1/10 అవుతుంది కాబట్టి ఇది 10, 9 అవుతుంది. ఇది ప్రాఫిట్ అన్నాడు, ఇది లాస్ అన్నాడు. చూడండి ఇక్కడ మనకు సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ ఉండాలి మా, బట్ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ లేదు. వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు మేక్ దెమ్ ఈక్వల్ రైట్. ఇక్కడ 99 ఉంటుంది, ఇక్కడ కూడా 99 ఉంటుంది. ఇది ఈక్వల్ అయిపోయాయి కదా. ఇక్కడ చూడండి 10 × 9 ఈజ్ 90, ఇక్కడ 10 × 11 ఈజ్ 110. టోటల్ ఎంత వస్తుంది? 200. ఇక్కడ ఎంత వస్తుంది? 198. రైట్. మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి? లాస్ ఆర్ గెయిన్ పర్సంటేజ్. ఇక్కడ మనకి ఎంత వచ్చింది? లాస్ వచ్చిందా గెయిన్ వచ్చిందా? చూడండి 200 కొని 198 రూపాయలకు అమ్ముతున్నా అంటే మనకు లాస్ కదా. రైట్, 2 రూపీస్ లాస్. అంటే లాస్ ఈక్వల్స్ టు లాస్ పర్సంటేజ్ ఎంతమ్మా? 2. 2 ఎంత? 200 ఇంటూ 100. సో అంటే లాస్ ఎంతమ్మా ఇక్కడ? 1% ఈజ్ లాస్. వాట్ ఈజ్ ఆన్సర్? 1% లాస్ అంటే ఆప్షన్ 4. ఓకే, వాట్ ఈజ్ ఆన్సర్? ఆప్షన్ 4. రైట్. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ చేయాలమ్మా.